స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈరోజు విశ్వాసంలో సహకారి అనే ఒక అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఈమె మరెవరో కాదు అండి, నోవాహు భార్య. ఈమె గురించి బైబిల్లో ఏం లేదు కదా అని మనం అనుకుంటాం. కానీ వాక్యాన్ని మనం లోతుగా ధ్యానిస్తున్నప్పుడు ఆమె ఎంత గొప్ప స్త్రీయో మనకు అర్థమవుతుంది. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనంలో వాక్యం ఇట్లా తెలియజేస్తుంది, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడచెదరా అని ఒక ప్రశ్న బైబిల్ వేస్తూ ఉందండి. అంటే ఇద్దరు అనుకోకుండా, ఇద్దరు సమ్మతించకుండా కలిసి నడవటం అసాధ్యం కాదండి. ఎందుకంటే ఒకరు ఆ మార్గం అంటారు, ఇంకొకరు ఈ మార్గం అంటారు. అప్పుడు ఇద్దరు కలిసి గమ్యం చేరలేరండి. ఈరోజు అనేక కుటుంబాలలో ఎందుకు కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, ఎందుకు కుటుంబాలు సంతోషంతో సమాధానంతో ఉండకుండా పోతున్నాయి అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఇది ఒక ముఖ్య కారణం. ఆ కారణం ఏమిటి అంటే సమ్మతి లేకపోవటం. అంటే ఒకరు ఒకటి చెప్తే దాన్ని అసలు వినరన్నమాట. కానీ ఇక్కడ ఈ నోవాహు భార్య గురించి మనం చూసినట్లయితే ప్రియులారా, ఆమె గురించి 5 సార్లు బైబిల్లో ప్రస్తావించబడ్డది. ఆదికాండం 6వ అధ్యాయం 18వ వచనం, ఆదికాండం 7వ వచనం, ఆదికాండం 7:13వ వచనం, ఆదికాండం 8:16వ వచనం, ఆదికాండం 8:18. అయితే ఈ 5 స్థలాలలో నోవాహు భార్య అని రాయబడింది. ప్రియులారా, ఏమిటి ఈమె గొప్పతనము అని మనము ఆలోచించినట్లయితే మొట్టమొదటిగా ఈమె ఎవరు భార్య అని మనం తెలుసుకోవాలి. భయంకరమైన దుష్టత్వంతో పాపముతో నింపబడినటువంటి సమయంలో భూమి మీద అంతటా కూడా ఒకే ఒక నీతిమంతుడు, నిందారహితుడు అని బైబిల్ చెప్తుందండి. నిందారహితుడు, దేవుని కృప పొందినవాడు, దేవుని చేత ఎంపిక చేసుకోబడినవాడు అయిన నోవాహుకు భార్యగా ఉండే ఒక ధన్యత ఈ స్త్రీకి ఇవ్వబడ్డదండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37 నుండి 39 వచనాల్లో మనం చూస్తే స్వయంగా యేసుప్రభు పలుకుతున్న మాటలేంటో తెలుసా అండి? ఆయన అంటున్నాడు, అంత్యకాలములో ఎట్లుంటుంది అంటే నోవాహు దినములో ఉన్నట్లుంటుంది అన్నాడండి ప్రభు. అంటే ఏముందండి నోవాహు దినములో? తింటూ తాగుచు తిరుగుచు ప్రియులారా, వివాహాలు చేసుకుంటూ వివాహాలకిస్తూ జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుపోయే అంతవరకు కూడా దేవుడంటే ఎరుగని భయంకరమైన పాప స్థితిలో మనుషులున్నారంట. చూడండి, విశ్వాసం ఎప్పుడు మనం చూపిస్తామంటే అన్నీ బాగున్నప్పుడు దేవుణ్ణి నమ్మటం ఎవరైనా చేస్తారండి. కానీ పరిస్థితులు బాగలేనప్పుడు, లోకమంతా ఒక దారిలో ఉన్నప్పుడు ఒక్కరు ఒక దారిలో ఉండటం ఎంత కష్టమండి ప్రియులారా. అట్లాంటి దినాలలోకి మనం వెళ్ళబోతున్నాం. లోకమంతా పాపంలో, లోకమంతా సుఖాలు, లోకమంటే బిజీ వరల్డ్ అన్నమాట. సినిమాలు, షికార్లు, పార్టీలు, విందులు, వినోదాలు, అంటే ప్రార్థనకు సమయం లేదు, అంటే ప్రార్థన చేసేవాళ్ళంటే పిచ్చి వాళ్ళుగా చూస్తున్న అట్లాంటి ఒక సమయంలో ఆల్రెడీ మనం ఉన్నామండి. అయితే నోవాహు దినంలో కూడా అటువంటి దినాలు ఉన్నాయి ప్రియులారా. అందరూ విందులు వినోదాలు చేసుకుంటూ, అందరూ తాగుతూ తింటూ పెళ్ళిళ్ళకి ఇచ్చుకుంటూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ అట్లాంటి దినములలో భూమి మీదంతటా ఒకే ఒక్క వ్యక్తి దేవుని కృప పొందాడంట. ఎంత ధన్యత అండి! ఒకే ఒక్క వ్యక్తి, నిందారహితుడు అని బైబిల్ చెప్తా ఉందండి. అటువంటి ఒక భర్తకి తగిన భార్యగా, ఒక యోగ్యురాలుగా నోవాహు భార్య ఉందండి. చాలాసార్లు మనం మాట్లాడుతున్నప్పుడు ఏమంటారంటే, అరే అతనికి తగిన భార్య కాదు, ఆ అమ్మాయికి తగిన భర్త కాదు, ఆ భార్య భర్తలకు తగిన బిడ్డలు కాదు అని అంటుంటారు. కానీ ప్రియులారా, నోవాహు భార్య యోగ్యురాలైన భార్య. దేవుడు నోవాహును దర్శించి ఏం చెప్పాడంటే, అయ్యా నీవు ఒక ఓడ సిద్ధం చేయి, జలప్రళయం రాబోతుంది, నేను నిన్ను నీ కుటుంబాన్ని నేను రక్షిస్తా అని చెప్పినప్పుడు ప్రియులారా,
నోవాహు ఇంటికొచ్చి భార్యకు డెఫినెట్గా చెప్పుంటాడు. అప్పుడు భార్య ఏమనాలండి? మామూలుగా మనం ఏమంటాం? ఏం పిచ్చండి అంటే వాక్యం ఏం పలుకుతుందంటే 2 పేతురు రాసిన లేఖ 2వ అధ్యాయము 5వ వచనం. పునీత పేతురు గారు చక్కటి మాట చెప్తున్నారు అక్కడ. ఆయన అంటున్నారు, భక్తిహీనుల సమూహము మీదకి జలప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన, అంటే నీతిని ప్రకటిస్తున్నాడు, ఆయన అందరికీ చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఎవరైనా వింటారా అండి? ఏం మాటలు చెప్తున్నా అంటే సువార్తను బోధిస్తున్నాడండి నోవా. ఈ నోవా సువార్తను బోధిస్తూ ఉంటున్నప్పుడు మామూలుగా మనం ఎక్కడికైనా పార్టీలకు కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఒకవేళ మాట్లాడే భర్త ఉంటే, అంటే లేనిపోని గొప్పలు చెప్పే భర్త ఉంటే, తాగే భర్త ఉంటే, గొడవలు పెట్టే భర్త ఉంటే భార్యలు ఏం చెప్తారంటే, మనం నలుగురిలో వెళ్తున్నాము, అక్కడ కొంచెం తక్కువ మాట్లాడండి, అవసరమైంది మాట్లాడండి, లేకపోతే లేదు, అనవసరంగా పరువు పోతుంది, వాళ్ళందరూ ఎగతాళి చేస్తారని భార్యలు హెచ్చరిస్తుంటారు, భర్తలు హెచ్చరిస్తుంటారు. కొన్నిసార్లు పిల్లలు కూడా కుటుంబ సభ్యుల్ని హెచ్చరిస్తూ ఉంటారు. ప్రియులారా, ఇక్కడ పునీత పేతురు గారు రాసిన 2వ లేఖ 2వ అధ్యాయం 5వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, నోవాహు నీతిని ప్రకటించినవాడు. అంటే ఎక్కడ మనుషులు కనిపిస్తే అక్కడ ఆయన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తుంటారండి? ఎగతాళి చేస్తుంటారు. అంటే ఏం పని లేదా, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? ఎందుకంటే పిల్లరా, అప్పటి వరకు జలప్రళయాన్ని వాళ్ళు ఎవరు చూడలేదు, అప్పటి వరకు వర్షాన్ని ఎవరు చూడలేదు. వర్షం వస్తుందంటే వాళ్ళందరూ ఎగతాళి చేస్తుంటారు. ఇప్పుడు ప్రభువు 2వ రాకడ రాబోతుంది, అంత్య దినాల్లో మనం ఉన్నామంటే ఏం దినాలు అని అడుగుతారు. అంత్య దినాలు మనం చివరి అంటే ఎండ్ డేస్లో ఉన్నామని పొరపాటున మన నోటి నుంచి ఒక మాట వచ్చింది అనుకోండి, ఏం డేస్ అండి అంటారండి. కారణం ఏంటి అంటే వాళ్ళకి దైవ జ్ఞానము తెలియదండి. దేవుడు 2వ రాకడంటే ఏం రాకడా, దేవుడు వస్తాడా అని మనుషులు ఎగతాళి చేస్తూ ఉంటారు పిల్లరా. కానీ ఇక్కడ నోవాహు చేసిన పని ఏమిటి అంటే నీతిని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడండి. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 7వ వచనంలో వాక్యం ఏం పలుకుతుందంటే, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులు, అంటే ముందెప్పుడు వర్షం రాలేదండి, ముందెప్పుడు జలప్రళయం రాలేదండి, అది వరకు జరగని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి ప్రిలరా దేవుని మాటకు ఆయన విధేయత చూపించాడు. అందుకనే ఆయన నీతిమంతుడు అని పిలువబడుతున్నాడు. అప్పటి వరకు ఎప్పుడు జలప్రళయం రాలేదండి. ఇంటికొచ్చి భార్యకి ఇదిగో జలప్రళయం రాబోతుందంట అని చెప్పినప్పుడు మీకెందుకండి ఇవన్నీ అని అనాలి. కానీ నోవాహు భార్య అలా అనలేదు ప్రియులారా. భర్త విశ్వాసములో భార్య భాగస్థురాల్లాగా మారింది. దేవుని ప్రణాళికను ఆమె నమ్మింది. దేవుని హెచ్చరికను నోవాహు భార్య నమ్మిందండి. ఎప్పుడు ఈ నోవాహు భార్య ఒక గొప్పతనం మనకు అర్థమవుతుందో తెలుసా అండి? లోతు భార్యని మనం జ్ఞాపకం చేసుకుంటే, లోతు కుటుంబానికి స్వయంగా దేవదూతలు వచ్చారండి. వచ్చి ఇదిగో ఇప్పుడు నెక్స్ట్ మినిట్ ఈ సొదొమ గొమొరని మేము నాశనం చేయబోతున్నాము అని చెప్పినప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, లోతు భార్య విశ్వసించలేదు, స్వయంగా విన్నదండి. దేవదూతలు స్వయంగా వచ్చారండి, కానీ ఆమె విశ్వసించలేదు. ఇక్కడ మనం చూస్తే ప్రిలరా, దేవుడు స్వయంగా నోవాహు భార్యతో మాట్లాడలేదు, నోవాహుతో మాట్లాడాడు. కానీ భర్త చెప్పిన మాటను ఆమె నమ్మింది. భర్త చెప్పిన మాటకు ఆమె సమ్మతి చూపించింది ప్రిలరా. అందుకే నోవాహు ఎంత విశ్వాసియో, ఆయనకు సాటిగా నోవాహు భార్య కూడా విశ్వాసం కలిగిన స్త్రీలాగా మనం చూస్తున్నాం. ప్రియబిడ్డ, అన్నీ బాగున్నప్పుడు నమ్మటం తేలిక, కానీ పరిస్థితులు బాగలేనప్పుడు నమ్మటమే నిజమైన విశ్వాసం. భర్త మాటను ఆమె నమ్మింది, దేవుని ప్రణాళికను ఆమె నమ్మింది, దేవుని చిత్తానికి విధేయత చూపించే ఒక స్త్రీలాగా నోవాహు భార్యను మనం చూస్తున్నాం. భర్త నోవాహు ఇంజనీర్ కాదండి, ఒక ఓడ సిద్ధం చేస్తున్నాడు. అప్పుడు ఆమె ఏమనాలండి? మామూలుగా మనం ఏమంటాం?
ఏం పిచ్చండి మీకు? మన బిడ్డలు పెద్దగా అవుతున్నారు, వాళ్ళ కోసం ఏమైనా చేయాలి. ఈ ప్రార్థనలేంటి, ఈ తిరగటాలేంటి, మనుషులు ఎగతాళి చేస్తుంటే మీరు ఎందుకు సువార్తను ప్రకటిస్తున్నారు అని చెప్పి అనుకోవాలి. అప్పుడన్నీ కట్టెలు కూర్చి ఒక ఓడను సిద్ధం చేస్తూ ఉంటే నువ్వేమైనా ఇంజనీర్వా, నువ్వు చేసే పనేంటి అని భర్తను ఎగతాళి చేయాలి. కానీ ప్రిలరా, మనం ఏం చూస్తున్నామంటే భర్త విశ్వాసములో ఎలా ఆమె సహకారిగా నిలబడ్డదో అలాగే భర్త చేస్తున్న పనికి ఆమె సహకరించింది. ప్రియబిడ్డ, భార్యని దేవుడు ఒక సహకారిగా పిలిచాడు. కరెక్ట్గా దేవుడు దేనికోసం భార్యను పిలిచాడో అది పరిపూర్తి చేసిన స్త్రీలాగా నోవాహు భార్యను మనం చూస్తున్నాం. ఆయన ఆ ఓడ సిద్ధం చేస్తూ ఉంటున్నప్పుడు ప్రిలరా, ఆయనతో ఆమె సహకరించింది. నిజమైన విశ్వాసం అంటే ఏంటో తెలుసా అండి? మన కంటికి కనిపించేది నమ్మటం కాదు, కంటికి కనిపించనిది నమ్మటమే విశ్వాసం అని హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రిలరా, ఆమె నమ్మింది. నమ్మి సరేలే, ఇప్పుడు కొంతమంది అంటుంటారు, నేనైతే నేను నమ్మను దేవుణ్ణి, నేనైతే నేను చర్చికి రాను, నువ్వు చెప్తుందైతే నేను నమ్మను, నీది నువ్వు చేసుకో, నాది నేను చేసుకుంటా అని అంటుంటారు. లేకపోతే నీ దారిలో నేను రాను, నా మార్గం నాది, నీ మార్గం నీది అని అంటుంటారు కుటుంబంలో భార్యాభర్తలు చాలామంది. కానీ ఇక్కడ అట్లాంటి ఒక పరిస్థితి లేదండి. ఎందుకు ఈ కుటుంబాన్ని ఈరోజు మనం ధ్యానిస్తున్నామంటే ప్రిలరా, సమస్తము నాశనమైపోయిన తర్వాత, జలప్రళయంలో సమస్తము పాడైపోయిన తర్వాత ఏ ఒక్కరు కూడా మిగలలేదండి. ముందు తరాన్ని తర్వాత తరాన్ని చూసిన కుటుంబం ఏదైనా ఉన్నదా అంటే అది నోవాహు కుటుంబమే ప్రిలరా. భర్త ఓడను చేస్తుంటున్నప్పుడు ఆమె సహకారిగా నిలబడింది. భర్తకు విధేయత చూపించిన ఒక భార్యలాగా మనము నోవాహు భార్యని మనం చూస్తున్నాం. మొదటగా ఆమె భర్త చెప్పిన మాటను నమ్మింది, సమ్మతించింది. విశ్వాసములో ఆమె సహకారిగా నిలబడింది. నీది నువ్వు చేసుకో, నాది నేను చేసుకుంటా అని ఆమె అనలేదండి. ఆమె ఒక చూస్తున్న ఒక వ్యక్తిలాగా లేదు, కానీ భర్తతో పాటు నోవాహు భార్య కూడా నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రిలరా, ఈరోజు కుటుంబాలలో ఒక పెద్ద సమస్య ఏమిటో తెలుసా అండి? విశ్వాసంలో చాలామంది స్త్రీలు, చాలామంది భర్తలు ఒంటరిగా పోరాటం చేస్తూ ఉన్నారు. అంటే భయంకరమైన పరిస్థితులు కుటుంబంలో ఉంటాయి. భార్య ప్రార్థన చేస్తూ ఉంటుంది, కానీ భర్త ఆ విశ్వాసంలో ఆయన భాగస్థుడుగా ఉండడు. ఎప్పుడు చూసినా ఏం ప్రార్థనలు, ఎప్పుడు చూసినా ఏ వాక్యం చదవటాలు, ఎప్పుడు చూసినా ఏడుపేంటి, ఈ గోలేంటి, ఇంకా ప్రార్థనలేనా అని ఎగతాళి చేసే వాళ్ళు ఉంటారండి. దేవుని ప్రణాళిక ఒక కుటుంబంలో నెరవేర్చబడాలి అంటే భార్య భర్తలు సమ్మతించి కూడి నడిచినప్పుడు దేవుని ప్రణాళిక నిశ్చయంగా ఆ కుటుంబాల్లో నెరవేర్చబడుతుంది ప్రిలరా. కానీ కుటుంబాలలో కలుగుతున్న ఇబ్బంది ఏమిటి అంటే సమ్మతి లేదు, కలిసి ఆలోచించటం లేదు, కలిసి ప్రార్థన చేయటం లేదు. దేవుడు మన కుటుంబాలని మారుస్తాడు. మనం ప్రార్థన చేద్దాం, ఒక వడకానికి వెళ్దాం, కలిసి ఒక 15 నిమిషాలు ఒక జపమాల చెప్దాం, కలిసి ప్రార్థన చేద్దాము అని అంటే నువ్వు చేసుకో, నేను ఇలా కూర్చొని నేను ప్రార్థనలు చేస్తుంటే ఏం జరుగుతుంది అని మనుషులు ఒకరినొకరిని ఎగతాళి చేసుకునేలాంటి పరిస్థితులు మనం చూస్తున్నామండి. ప్రియబిడ్డ, ఈరోజు నీ కుటుంబంలో కూడా ఇలాంటి ఒక సమస్య ఉందేమో, ఒంటరిగా నువ్వు నీ విశ్వాసం కొరకు పోరాటం చేస్తున్నావేమో ప్రియబిడ్డ. అయితే దేవుడు ఏమంటున్నాడంటే నీ విశ్వాసాన్ని దేవుడు ఘనపరుస్తాడు. ప్రియ సహోదరి, నీ భర్త విశ్వాసంలో ఉంటున్నప్పుడు నీవు ఆ విశ్వాసంలో నడవాలి. ఒకరోజు ఒక చోట నేను ప్రేయర్ మీటింగ్కి వెళ్ళానండి. ప్రేయర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక సహోదరుడు సేవ చేస్తున్నాడు, వేరే డినామినేషన్. అయితే సేవ చేస్తున్నప్పుడు ఆయన అక్కడ కలిసి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమంటుంది తెలుసా? సిస్టర్, మీరెంత చక్కగా వాక్యం చెప్తున్నారు, విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు, దేవునిలో నడుస్తున్నారు కదా, మీలాగా నా భార్య దేవునిలో ఎదగాలని మీరు ప్రార్థన చేయండి సిస్టర్ అన్నాడు. అని ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ సేవ చేస్తే నీకేమొస్తుంది,
ఇది తిండికి వస్తుందా, బట్టకు వస్తుందా, ఏమొస్తుంది అని చెప్పి నా భార్య ఎగతాళి చేస్తున్నప్పుడు ఆమె రక్షణ కోసము నేను ప్రార్థన చేస్తున్నాను సిస్టర్. గొప్ప వాగ్దానం దేవుడు నాకు ఇచ్చాడు సిస్టర్. నేను బలమైన పరిచర్య చేయాలని దేవుడు నన్ను పిలిచాడు, కానీ నా భార్య నాకు సహకారిగా లేదు సిస్టర్ అని ఆయన చెప్తున్నాడు. ప్రియబిడ్డ, నోవాహు భార్య అలా లేదు. భర్తకున్న దర్శనంలో దేవుడి చేత హెచ్చరింపబడినప్పుడు దేవుని కార్యము నోవాహు చేస్తూ ఉంటున్నప్పుడు ఆమె ఆయనతో పాటు నిలబడిన ఒక స్త్రీ లాగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి నీ పరిస్థితి ఏంటి ప్రియబిడ్డ? ఆదికాండము 6వ అధ్యాయము 18 నుండి 22వ వచనం వరకు మనం చూసినట్లయితే దేవుడు ఏం చెప్పాడో తెలుసా అండి? మీరు మాత్రమే వెళ్ళడం కాదు, మీతో పాటు ఈ భూమి మీద ఉన్న జంతువులు, ఎగిరే పక్షులు, పాకెడి పురుగులు అన్నీ కూడా జంటలు జంటలుగా ఆ ఓడలోకి వస్తాయి. కనుక వాటి కోసము మీరు ఆహారం సిద్ధపరచండి. అంటే ఆమె పనిచేసిందా, ఎక్కడుంది అని మనం అనుకుంటాం కదండి. భర్త ఓడను సిద్ధం చేస్తూ ఉంటున్నప్పుడు ప్రిలరా, ఈమె చేసిన పని ఏంటంటే ఆ జంతువులన్నిటి కోసం ఆహారం సమకూర్చుకొని, తన కుటుంబం అంతటి కోసం ఆహారాన్ని సమకూర్చుకొని జలప్రళయానికి ముందే అన్నిటినీ ఆ ఓడలో సిద్ధం చేసుకుంది ప్రిలరా. అంటే ఆమె భర్తతో పాటు ఆయన పరిచర్యలో భాగస్థురాలిగా ఆమె నిలబడింది. లోతు భార్యను మనం చూస్తే, లోతు భార్య తన కన్న బిడ్డల్నే నడిపించుకోలేకపోయిందండి. భయంకరమైన పాపానికి ఆ బిడ్డలు పిల్లరా అలాంటి ఒక దుస్థితికి, అంటే వాళ్ళ పేర్లు ఆ సంఘటనలు చదవాలంటే కూడా ఇష్టం పడని అట్లాంటి ఒక సిచ్యువేషన్లో ఆ బిడ్డల్ని నడిపించింది ఆమె. అంటే వెనుకకు తిరిగి లోకంలోకి చూసి ఉప్పు స్తంభంలాగా మారిపోయింది. సొంత బిడ్డల్ని నడిపించుకోలేదు. కానీ ఇక్కడ మనం చూస్తే నోవాహు భార్య తన 3 కుమారులని, ఆ 3 కుమారులు వివాహం చేసుకున్న తమ కోడళ్ళని కూడా నడిపించుకుంది. బిడ్డల్నే నడిపించుకోలేని లోతు భార్యని మనం చూసినప్పుడు కోడల్ని ఎలా నడిపించుకుంది ఈమె అని అర్థమవుతుందండి. ప్రియా సహోదరి, ఈ వాక్యం నువ్వు వింటుండగా నోవాహు భార్య మనకొక ఆదర్శంగా మారాలి. ఆమెలోని ఆత్మీయతను మనం చూసినట్లయితే ప్రిలరా, దేవుని పరిశుద్ధతను ఆమె రుచి చూసింది. అంటే పాపాన్ని, అపవిత్రతను దేవుడు సహించలేడని ఆమె తెలుసుకుంది. ఆయన పరిశుద్ధుడు అని ఆమె తెలుసుకుంది. కానీ దేవునిలో ఉంటున్న వాళ్ళకి ఎటువంటి పరిస్థితి అయినా సరే దేవుడు కృప చూపుతాడు, దీనులకి కృప చూపుతాడని ఆ కృపను ఆమె తన జీవితంలో అనుభవించింది. అంటే దేవుని పరిశుద్ధతను ఆమె రుచి చూసింది, దేవుని కృపను ఆమె రుచి చూసింది. పిల్లరా, దేవుని ఉగ్రతను కూడా ఆమె చూసింది. 40 రాత్రులు 40 పగళ్ళు భయంకరమైన జలప్రళయం వచ్చినప్పుడు ఆ ఓడలో వాళ్ళు ఉంటున్నప్పుడు పిల్లరా అందరూ, అంటే ఆ ఓడ తలుపు ముయ్యబడ్డది. లోపల నోవాహు భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు మాత్రమే దాంట్లో ఉన్నారు. ఇంకా వాళ్ళతో పాటు జంతువులు అన్నీ కూడా దాంట్లో ఉంటున్నప్పుడు పిల్లరా ఈ ఉగ్రతలోంచి నేను బయటికి వస్తానా అని మేబీ వాళ్ళకు ఒక తలంపు వచ్చి ఉండొచ్చు. కానీ దాని తర్వాత జలప్రళయం ఆగిపోయినప్పుడు దేవుడు వాళ్ళని ఓడలోంచి బయటికి తీసినప్పుడు దేవుని విశ్వసనీయతను కూడా ఆమె రుచి చూసింది. అంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకు ఆయన ఎంత విశ్వాసపాత్రుడుగా తన కార్యం చేస్తాడో, ఆయన వారిని ఎట్లా జ్ఞాపకం చేసుకుంటాడో నోవాహు భార్య రుచి చూసింది. ప్రియబిడ్డ, దేవుడు ఉత్తముడని మంచివాడని రుచి చూసి తెలుసుకోలేకపోతే దేవుణ్ణి వెంబడించలేరు. ఈరోజు చాలామందికి గాడ్ ఎక్స్పీరియన్స్ ఉండదండి. అంటే దేవుడు అంటే ఏదో దేవుడు అనుకుంటారు, కానీ వ్యక్తిగతంగా ఆయన ప్రసన్నతను, వ్యక్తిగతంగా దేవుణ్ణి తెలుసుకోలేకపోవటం వలన కుటుంబాన్ని దేవునిలోకి నడిపించుకోలేకపోతున్నారు. ప్రియ సహోదరి, ఈ వాక్యం వింటుండగా నోవాకి ఆమె రహస్యమైన ఒక బలంగా మారింది. ఆమె పేరు నోవాహు భార్య అని రాయబడ్డది, కానీ ఆమె పేరు రాయబడలేదండి. నేను ఎంత చేసినా ఎవరు గుర్తుపెట్టుకోరు, నేను ఎంత చేసినా నన్ను ఎవరు మెచ్చుకోరు అని గొనిగే భార్యలు చాలామంది ఉంటారు. అంటే అమ్మ అంతా నువ్వే చేసావమ్మా, అంత నీ వల్ల నేను బతుకుతున్నానమ్మా అని అంటే అది అందరికి ఇష్టం అండి. కానీ ఇక్కడ నోవాహు భార్య అని రాయబడ్డది, కానీ ఆమె పేరు బైబిల్లో రాయబడలేదు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆమె పేరు కోరుకొని చేయలేదండి. తన భర్త విశ్వాసంలో తన బాధ్యత
ఎందుకు దేవుడు సహకారిగా నన్ను చేశాడు నా భర్తకు, ఆ బాధ్యత నేను చెయ్యాలి అని విశ్వాసం కలిగిన భార్యగా, బాధ్యత కలిగిన భార్యగా, కష్టపడి పనిచేసే ఒక భార్యగా, ఒక సహకారిగా పిల్లరా తన కుటుంబాన్ని ఆ రక్షణల ఓడలోకి నడిపించడానికి నోవాహుతో పాటు ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఈమె కూడా తీసుకుందండి. ప్రియబిడ్డ, ఈరోజు ఒక్క నిమిషం నువ్వు ఆలోచించు. నువ్వు రహస్యమైన బలంగా నీ కుటుంబానికి ఉన్నావా? ఒక ఆశీర్వాదకరంగా నువ్వు నీ కుటుంబానికి ఉన్నావా? నువ్వు ఆలోచన చేయాలి. ఎప్పుడైతే ఒక పేరు నాకు అవసరం లేదు, ఏం అవసరం లేదు, నా కుటుంబం ఆశీర్వదింపబడితే చాలు అని ఆలోచిస్తావో ప్రియబిడ్డ, అప్పుడు నీవు నీ కుటుంబం రక్షించబడుతుంది. కష్టపడి పనిచేసే స్త్రీలాగా మనం చూస్తున్నాం. చూడండి, ఇంట్లో ఒక పెట్టు ఉంటే, ఒక కుక్క ఉంటే, లేకపోతే కొన్ని బర్డ్స్ ఉంటే వాటిని చూసుకోవడం ఎంత కష్టమండి. భూప్రపంచంలో ఉన్న అన్ని రకాల జాతి జంతువులు ఆ ఓడలోకి వచ్చినప్పుడు వాటన్నిటికీ అన్నం పెట్టడం, వాటన్నిటిని చూసుకోవటం ఎంత కష్టమండి. అత్త పని చేస్తుంటున్నప్పుడు కోడళ్ళు ఊరికే కూర్చోలేక, అయ్యో మా అత్తలాగా మేము ఉండాలి అని చెప్పి ప్రిలరా వాళ్ళు కూడా ఆ కష్టంలోకి పాలు భాగస్తులుగా మారి ఆ రక్షణ ఓడలోకి వాళ్ళు బయలుదేరారు. కళ్ళు మూసుకుందాం, ఒక్కసారి మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు సహకారిగా దేవుడు నిన్ను పిలిచాడు కదా, ఎంత నీవు నీ భర్తకు సపోర్ట్ చేస్తున్నావు. సపోర్ట్ అంటే డబ్బులు సంపాదడమే కాదండి పిల్లరా. సపోర్ట్ అంటే దర్శనంలో నిలబడడం, కుటుంబం బాగుపడాలని ఒక పట్టుదల కలిగి ఉండటం, అలాగే ఒక బలమైన కనిపించని ఒక శక్తిలాగా, ఒక బలములాగా కుటుంబంలో పనిచేయటం చాలా చాలా ముఖ్యమైనది పిల్లరా. భర్త అడుగులో అడుగు వేసి, ఆ విశ్వాసంలో అడుగు వేసి తన కుటుంబం అంతటిని కూడా కాపాడుకుంది. ఇంకొక తరానికి ఆదర్శంగా నిలబడింది నోవాహు భార్య. ఆ జల ప్రళయంలోంచి వాళ్ళు కాపాడబడి బయటకు వచ్చినప్పుడు చక్కటి బలిపీఠం కట్టి ఆ కుటుంబం దేవుణ్ణి ఆరాధించారు పిల్లరా. ఎంత ధన్యత అండి. అదే లోతు భార్యను మనం చూస్తే ఆమె భ్రష్టురాలైపోయి ఉప్పు స్తంభంలాగా మారిపోయింది. ఎంత దురదృష్టకరం, ఎంత దురదృష్టకరం. ఈరోజు కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. నీవు సహకారిగా ఉన్నావా? నీ భర్త అడుగులో అడుగు వేస్తున్నావా? ప్రియబిడ్డ, నాకు పేరు కావాలి, ఊరు కావాలనుకుంటున్నావా? లేక ఏ పేరు ఏది ఉన్నా లేకపోయినా నా కుటుంబం బాగుంటే చాలు అనే తలంపుతో ఉన్నావా? దేవుని పరిశుద్ధతను రుచిచూసి, కృపను రుచిచూసిన ఒక వ్యక్తిలాగా ఉంటే ప్రియబిడ్డ నీ కుటుంబాన్ని నువ్వు నడిపించుకుంటావు. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు అడుగుదాం, ప్రభువా నిజంగా నిన్ను తెలుసుకునే కృప మాకు దయచేయండి అయ్యా, విశ్వాసంలో నన్ను బలపరచండి అయ్యా అని మనం ప్రార్థిస్తాం. స్తోత్రము నాయన, పరిశుద్ధాత్ముడా నా తండ్రి, నీకు వందనాలయ్యా. ఈరోజు ఎవరెవరు నాయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, ఈ వాక్యాన్ని చూస్తున్నారు ప్రభా, భవిష్యత్తు గురించి అనేక రకాల తలంపులు, ఆందోళనలు, భయాలు ఉండి ఉండవచ్చు నా తండ్రి. ఆ రోజు తెలియని ఒక భవిష్యత్తులోకి విశ్వాసంతో నడిపించబడ్డ నోవాహు భార్యలో ఉన్న విశ్వాసము మాకు నువ్వు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. విశ్వాసాన్ని వృద్ధి చేయమని అడుగుతున్నామయ్యా. అవును తండ్రి, వివాహంలో ప్రమాణం చేసినట్లుగా కష్టంలో, నష్టంలో, వ్యాధులో, బాధలో, దుఃఖంలో తోడు నిలబడతామని ఏ ప్రమాణమైతే చేశారో ప్రభువా, ఆ ప్రమాణంలో నిలబడడానికి నా తండ్రి, భర్తకు సహకారిగా ఉండడానికి నాయన ఈ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్క భార్యను మీరు లేవనెత్తమని అడుగుతున్నాం తండ్రి. పేరు లేకపోయినా ఆ కుటుంబ శ్రేయస్సు కొరకు పనిచేసిన నోవాహు భార్యలాగా తండ్రి, నాకేం పేరుందని అనకుండా ప్రభువా, నీవు గుర్తించువాడవని, నీవు జ్ఞాపకం చేసుకుని వాడవని ప్రభువా. అయ్యా, కుటుంబంలో కష్టపడి పనిచేస్తూ కుటుంబ అభివృద్ధి కొరకు పనిచేసే అభిషేకాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఏ కుటుంబంలో అయితే విభజన ఉందో నాయన, డివిజన్ ఉందో ప్రభా, ఇప్పుడే కలిసి నడవడానికి తండ్రి, భార్య భర్తలుగా నాయన అయ్యా ఒకే దిశకు నడిపించబడడానికి తండ్రి నీ కృపను అనుగ్రహించమని, ఆ విభజన తొలగించమని, ఏక మనసును దయచేయమని, ఈ కుటుంబాల మీదకి నీ అభిషేకాన్ని కృమ్మరించమని అయ్యా ఇప్పుడే ప్రార్థిస్తూ ఉండగా ఒక్కొక్క కుటుంబాన్ని మీరు కట్టమని అడుగుతున్నాను ప్రభువా. అయ్యా వీరిని దీవించమని అడుగుతున్నాను ప్రభువా. అయ్యా ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించమని అడుగుతున్నాం తండ్రి.
ఆ రోజు వాళ్ళు రక్షణ ఓడలోకి ప్రవేశించినట్లుగా అయ్యా ఈ వాక్యం వింటున్న ప్రభ ప్రతి బిడ్డకు ప్రభ అయ్యా ఈ దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా ప్రభ ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క కుటుంబానికి రక్షణ వచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా మా మనవులన్నిటినీ మీ పాద సన్నిధిలోకి సమర్పిస్తూ యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో వాక్యం పలుకుతోంది, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుస్తారా? భార్యాభర్తలుగా సమ్మతి లేకపోతే విభజన కుటుంబంలో ఉంటే ఈరోజు ప్రార్థన చేయాలి, ప్రభా మా కుటుంబంలోంచి ఈ విభజన తొలగించండి ప్రభా. ఏక మనస్సు కలిగిన ఆయన సమ్మతించి మా కుటుంబాలు నడవడానికి మీరు కృప చూపండి అని ప్రార్థించినప్పుడు దేవుడు కృప సత్య సంపూర్ణుడు, తన కృపను ఆయన మీకు నిశ్చయంగా ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.